కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. కాబట్టి కాసిన పరిశ్రమలు తెద్దాం, మంచి రాజధాని కోరుకుంటున్నారు, అమరావతి తెద్దాం. అట్లాగే మంచి రోడ్లు కోరుకుంటున్నారు, కాబట్టి రోడ్లు వేద్దాం. అవన్నీ జరగాలంటే ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలంటే సంక్షేమ పథకాలు వాళ్ళు ఆశించట్లేదు. ఎందుకు సంక్షేమ పథకం ఇచ్చిన వాడినే ఓడగొట్టారు కాబట్టి వాళ్ళు ఆశించట్లేదు. కాబట్టి ఆ డబ్బులు తీసుకెళ్లి వీటికి ఖర్చు పెడుతున్నారు, రోడ్లు వేయడానికి, అమరావతికి. నెంబర్ 1 అంటే ప్రజలు కోరుకున్నదే చేస్తున్నాడు ఆయన. జగన్ని ఓడగొట్టడాన్ని చంద్రబాబు పాఠంగా తీసుకున్నారు. జగన్ని జనం ఎందుకు వద్దు అనుకున్నారు? సంక్షేమాలు అనవసరంగా ఇస్తున్నాడు కాబట్టి ఆయన సంక్షేమాలు అనవసరంగా ఇవ్వట్లా చంద్రబాబు గారు. ఇప్పుడు హామీలని వీళ్ళు అంటున్నారు, నిజంగా హామీల గురించి అవి ఉంటే కనుక జగన్ ఓటేసి ఉండాలి కదా. కానీ ఇప్పుడు ఇంకొక ఆప్షన్ లేదా? నిన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదే తీరు కంటిన్యూ అవుతే మమ్మల్ని పట్టించకపోతే మేము ఏ బాత్రూమ్కి అడుగుతాం, నిరసన కూడా వ్యక్తం చేస్తాం, త్వరలో మేము బయటకు వస్తామని అంటున్నారు. ఇప్పుడు మీరు ఇందాక మనం చెప్పుకున్నట్టు సర్టిఫికెట్లు ఇవన్నీ తీసేశారు, సచివాలయ వ్యవస్థలో వీళ్ళు చేసి ఇవన్నీ కూడా తీసేశారు, అవి లేవు. ఇప్పుడు ఇవి చేయను అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకేంటి పరిస్థితి ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు? చూద్దాం ఏం చేస్తారని. అంటే వాళ్ళకి అప్పచెప్పిన పని అది చేయకపోతే రేపు పొద్దున్న సస్పెన్షన్లు, యాక్షన్స్ ఉంటాయా? అంతే కదా, నువ్వు చేయలేదని యాక్షన్ తీసుకుంటా ఉంటారు. ఇది వీళ్ళు చేయాల్సిన ఆల్టర్నేటివ్ ఒకటే, కోర్టుకు వెళ్ళాలి.